చాలా మందికి మద్యపానం అలవాటు ఉంటుంది. అయితే దాన్ని వదిలేయటానికి ఎంత ప్రయత్నించినా వదలటానికి వీలు కాదు. అలాగే ఒక వ్యక్తి మద్యం తాగాడు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళల్లో కొన్ని లక్షణాలను చూసి. మరి అవేమిటంటే మాట తూలటం, శరీరంపై సమన్వయం లేకపోవటం, సరిగ్గా నిలబడలేకపోవటం వంటి లక్షణాలను చూసి ఒక మనిషి మద్యం తాగాడని మనం చెప్పవచ్చు. కానీ అది వ్యసనంగా మారితే మీలో మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా కనిపిస్తే ఇక మీరు మద్యపానం మానేయాలని అర్థం. మరి అవేమిటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఆల్కహాల్ తాగటం వ్యసనంగా మారితే ఆల్కహాల్ తాగకపోతే శరీరం చెమటలు పడుతుంది, అలాగే వికారంగా కూడా అనిపిస్తుంది. మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు ఆల్కహాల్కి బానిసలుగా మారారని అర్థం. ఆల్కహాల్ ఎక్కువగా తాగితేనే తాగామన్న ఫీలింగ్, సంతృప్తి కలుగుతుంది. ఇలా కనుక ఉంటే మీ శరీరం ఆల్కహాల్కు అలవాటు పడినట్లే. దీనివల్ల తాగే పరిమాణం మీద నియంత్రణ అనేది లేకుండా పోతుంది. సందర్భానుసారం మద్యం తాగటం వేరు, కానీ బాధ, సుఖం, ఆందోళన, ఒత్తిడి ఎలాంటి సమస్య వచ్చినా ఆల్కహాల్ తాగటం మంచిది కాదు. ఇలా చేస్తే మీరు మందుకు బానిసగా మారారని అర్థం. దీనివల్ల మీరు మానసికంగా బలహీనపడటమే కాకుండా కుటుంబ సంబంధాలు కూడా బలహీనపడతాయి. మీరు ఆల్కహాల్ తాగినప్పుడు ఏమి జరిగిందో పూర్తిగా మర్చిపోవటం చాలా ప్రమాదకరం. మీ మెదడు ఆల్కహాల్ వలన బలహీనపడిందని దీని అర్థం. ఇలాంటి మతిమరుపుని చాలా సీరియస్గా తీసుకోవాలి, లేదంటే మెదడు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ తాగటం అంత చెడ్డ అలవాటు ఏమీ కాదు. కానీ రహస్యంగా ఒంటరిగా కూర్చుని ఆల్కహాల్ తాగుతున్నట్లయితే ఏదో తేడా జరుగుతుందని గుర్తించుకోవాలి. వెంటనే ఆ అలవాటుని మానుకోవాలి. ఆల్కహాల్కు బానిసలుగా మారితే సహోద్యోగులు, అలాగే కుటుంబ సభ్యులతో రోజు గొడవలే, అలాగే ఇంటి విషయాలను కూడా పట్టించుకోకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక చెడు వ్యసనం కోసం కుటుంబ సభ్యులను, స్నేహితులను దూరం చేసుకోవటం మంచిది కాదు. కొంతమంది ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. ఇది ఆల్కహాల్కి మీరు బానిసగా మారారని చెప్పే సంకేతాలలో ఒకటి. అలాగే కొంతమంది తాగకుండా అస్సలు ఉండలేరు. దీంతో ఆఫీసుల్లో, వెహికల్స్లో, అలాగే ఇంటి పరిసరాల్లో దాచిపెట్టి తాగుతూ ఉంటారు. ఇలా చేయటం మంచిది కాదు. ఈ అలవాటుని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. మద్యం అలవాటు ఉంటే తాగండి, అతిగా కాకుండా మితంగా తాగండి. అంతేగాని మద్యానికి మాత్రం బానిసలుగా మారకండి, ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.